దశమహావిద్యలు మీరు గత జన్మలో చేసినటువంటి దశమహావిద్య గురించి ఆ దేవత ఎవరో తెలుసుకోవడానికి మీ జాతక చక్రంలో ఎలా చూసుకోవాలో ఇంతకుముందు వీడియో చేశాను. దానికి ఎంతోమంది కామెంట్స్ పెట్టారన్నమాట. నిజమే, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే ఆ వచ్చిన దేవత, ఆ జాతక చక్రంలో తేలిన దేవత ఆల్రెడీ ఆ దేవతకి వాళ్ళు ఆకర్షితమై ఆ మంత్రోపాసన చేయడం కానీ, రోజు ఆ దేవత గుడికి వెళ్ళడం కానీ, అంటే ఆ దేవతకి దగ్గరైపోయే ఉన్నారన్నమాట చాలామంది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగానే నేను ఆ దేవత గురించి నేను ఉపాసన చేస్తున్నానండి, ఆమెకే నేను పూజ చేస్తూ ఉంటాను, నా జాతక చక్రంలో కూడా ఇలాగే కనపడింది అని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు, ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారన్నమాట. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకుంది 10 మంది దశమహావిద్యల గురించే మనం చెప్పుకున్నాం. కానీ దశమహావిద్యలే కాకుండా అవి తాంత్రిక దేవతలు కాబట్టి మామూలుగా గృహస్థులు నార్మల్గా ఉండేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఈ తాంత్రిక విద్య కాకుండా నార్మల్గా మనకు చుట్టూ ఉన్నటువంటి ఆ దేవతల్లో ఇష్టదేవత ఎవరు అంటే మనకు తొందరగా దగ్గరయ్యే దేవత ఎవరు తెలుసుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి జైముని జ్యోతిష్యాన్ని వాడుకొని ఒక అద్భుతమైన మార్గం ఒకటి ఉందన్నమాట. ఆ మార్గం గురించే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు ఒక వ్యక్తి తన జాతక చక్రం ఇచ్చారు, వాళ్ళ ఇష్టదైవం గురించి అడిగారన్నమాట. ఇష్టదైవం గురించి అడిగినప్పుడు నేను చండీ మీకు చాలా ప్రత్యేకమైన దేవత అని చెప్పడం జరిగింది. నిజానికి అతను కొన్ని సంవత్సరాల నుంచి, అంటే గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా శక్తి దేవతల వైపు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా విపరీతంగా శక్తి దేవతల వైపు ఆకర్షింపబడి వెళ్ళిన ప్రతి శక్తి క్షేత్రంలో చండీ హోమం చేస్తూ వస్తున్నాడంట. నేను అతనికి మీ ఇష్టదేవతల్లో ఉన్నారు 2-3 వాళ్ళల్లో చండీ ప్రత్యేకమని చెప్పానన్నమాట ఆయనకి. చూస్తే అతను నిజంగానే ఆ చండీ దేవతకి, చండీ యాగం, చండీ హోమం, చండీ దేవతకి చాలా ఆకర్షితమయ్యి వెళ్ళిన ప్రతి క్షేత్రంలో చండీ హోమం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ విధంగా ఈ ఇష్టదేవత అనేది మన జాతక చక్రంలో క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. జాగ్రత్తగా మీరు చూసి చేసుకోగలిగితే చేసుకోవచ్చు కూడా. అయితే ఈ విషయం మీకు తెలియాలి కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆస్ట్రాలజీ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అయితే మీ జాతక చక్రంలో ఈ ఇష్టదేవత గురించి రహస్యం నవాంశ చక్రంలో దొరుకుతుందన్నమాట. ఇష్టదేవత అంటే మీరు ఇష్టపడే దేవత మిమ్మల్ని కూడా ఇష్టపడే దేవత అనమాట. తొందరగా మీకు దగ్గరయ్యేటువంటి దేవత. తాంత్రిక దేవతలు కాకుండా మామూలు దేవతలు, మన చుట్టూ ఉండేటువంటి మామూలు దేవతలు. ఆ దేవత గురించి తెలుసుకోవడానికి నవాంశ చక్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీ ముందు ఒక ఎగ్జాంపుల్గా ఒక చార్ట్ పెట్టి ఆ చార్ట్లో ఏ విధంగా మీ యొక్క ఇష్ట దేవతని పట్టుకోవచ్చు, ఎవరో తెలుసుకోవచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు జాగ్రత్తగా చూడండి. మనందరికీ ఈజీగా తొందరగా అర్థం కావడానికి మీకు డెమో ఒక జాతక చక్రం ఓపెన్ చేసి, ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం, బాపట్ల సమీపంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని ఓపెన్ చేసి అతని యొక్క ఇష్టదేవత గురించి డీటెయిల్స్ మనం రాబడదాం. అది చూస్తే మీకు మీ జాతక చక్రంలో మీ యొక్క ఇష్టదేవత గురించి తెలుసుకోవడానికి ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఇది చూశారు కదా, ఈ జగన్నాథ హోరాలో ఇది ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం. వాటిలో రాశి చక్రం పక్కనే నవాంశ చక్రం అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఇది నవాంశ చక్రం. అయితే ఈ నవాంశ చక్రంలోనే మనకు మన ఇష్టదేవత యొక్క వివరాలు ఉంటాయి. అయితే ఈ నవాంశ చక్రంలోకి వెళ్ళి మనం వెతుక్కునే ముందు మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది మన యొక్క ఆత్మకారకుడు. మనకు ఉన్నటువంటి ఆత్మకారక గ్రహము ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రతి గ్రహము ఆ గ్రహము యొక్క డిగ్రీలు కనిపిస్తున్నాయి. వాటి పక్కనే ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో కనిపిస్తుంది. అయితే వీటిలో
ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహాన్ని మీరు చూడాలి. రాహుకేతువులు కాకుండా మిగిలిన 7 గ్రహాల్లో ఎవరు ఎక్కువ డిగ్రీల్లో ఉన్నారో చూడాలి. ఇక్కడ ఇతనికి చూస్తే బృహస్పతి 27 డిగ్రీల 35 నిమిషాల్లో అందరికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్నారు. ఇతనికి రాహువు 29 డిగ్రీలు ఉన్నాడు, కేతు 29 డిగ్రీలు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు కాకుండా మిగిలిన 7 గ్రహాలలో బృహస్పతి మాత్రమే 27 డిగ్రీల 35 సెకండ్లతో ఎక్కువ డిగ్రీలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇతనికి బృహస్పతి ఆత్మకారకుడు. ఇదిగో పక్కనే ఏకే అని ఉంది కదా, అదే ఆత్మకారకుడు. జైమిని జ్యోతిషం ప్రకారం ఆత్మకారకుడు జూపిటర్ అయ్యాడు ఇతనికి. ఈ జైమిని సూత్రాలు, జైమిని జ్యోతిష్యం ఆధారంగానే మనం మన ఇష్టదేవత యొక్క డీటెయిల్స్ని నవాంశ చక్రం ద్వారా రాబట్టవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు మీ ఆత్మకారకుడు ఎవరో తెలిసిపోయింది. ఎవరు ఎక్కువ డిగ్రీలు ఉన్నారో అతను మీ ఆత్మకారకుడు. ఆ ఆత్మకారక గ్రహము నవాంశ చక్రంలో ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ఇది నవాంశ చక్రము. ఈ నవాంశ చక్రంలో బృహస్పతి ఎక్కడున్నాడు? బృహస్పతి ఇక్కడ కన్యలో ఉన్నాడు. కన్యలో బృహస్పతి ఉన్నాడు అన్నమాట. కాబట్టి బృహస్పతి ఉన్న ఈ కన్యారాశిని కారకాంశ లగ్నము అని అంటారన్నమాట. బృహస్పతి అంటే ఆత్మకారకుడు ఉన్నటువంటి నవాంశ రాశిని కారకాంశ లగ్నము అంటారన్నమాట. ఈ కారకాంశ లగ్నము నుంచే మీ ఇష్టదేవత యొక్క వివరాలు తెలుస్తాయి. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. ఈ కారకాంశ లగ్నం అంటే ఆత్మకారకుడు ఉన్నటువంటి ఈ రాశి నుంచి 12వ రాశి అంటే దాని వెనకాల ఉన్న రాశి ఇక్కడ చూడండి. కన్య అయితే కన్యక వెనకాల సింహం ఉంటుంది. అదే మేషరాశి అయితే మేషరాశి వెనకాల రాశి మీనరాశి అవుతుంది. అలాగే మిథున రాశి అయితే మిథున రాశికి దాని వెనకాల ఉన్నటువంటి రాశి వృషభ రాశి అవుతుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే కన్యా రాశిలో ఆత్మకారకుడు ఉన్నాడు. అది కారకాంశ లగ్నం అయింది కాబట్టి ఆ కారకాంశ లగ్నానికి 12వ రాశి మీ యొక్క ఇష్టదేవత గురించి వివరాలు చెప్తుంది. ఇక్కడ ఈ వ్యక్తికి సింహరాశి ఉంది. అంటే సింహరాశి యొక్క అధిపతి రవి. మరియు ముఖ్యంగా సింహరాశిలో ఏదన్నా గ్రహం ఉంటే ముందు ఆ గ్రహం వివరాలు తీసుకోవాలి. ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటేనే చెప్పే దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవే కాకుండా ఇంకా చాలామంది వైష్ణవంలో దేవతలు ఇంకా బోల్డంత మంది ఉన్నారు. అలాగే శాక్తేయ దేవతలు ఉన్నారు. వీళ్ళందరి డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ జాతక చక్రంలో కారకాంశ లగ్నానికి 12వ భావంలో ఏ గ్రహం ఉంది, ఆ 12వ భావానికి రాశి ఆధిపత్యం ఎవరిది, ఆ 12వ భావాన్ని ఎవరు దృష్టితో చూస్తున్నారు అనే ఈ 3 అంశాలని లెక్కగట్టి దాని ద్వారా ఇష్టదేవతని తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఏమే గ్రహాలు ఉంటే, ఏ రాసులు ఉంటే మీకు ఏ దేవత తొందరగా ప్రసన్నమయ్యి మీకు ఇష్టదేవతగా కొనసాగుతూ వస్తుందో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.